హాయ్ ఫ్రెండ్స్, ఏప్రిల్ 1 నుంచి న్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 అనేది అమల్లోకి వస్తుంది. ఈ అమల్లోకి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ మార్పులు జరుగుతున్నాయి, ఏమేమి మార్పులు జరుగుతున్నాయి అంశాలను మనం తెలుసుకుందాం. ఎవరికైతే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సేవింగ్ అకౌంట్స్ ఉండి వారు దాన్ని తాత్కాలికంగా ట్రాన్సాక్షన్ నిలిపివేసినట్లయితే, అంటే మీరు యొక్క ఉన్న సేవింగ్ అకౌంట్స్ని ట్రాన్సాక్షన్ జరగకుండా అమౌంట్ వేసి ఏదో వదిలేస్తే, తాత్కాలికంగా వదిలేస్తే అది మార్చి 31 లోపు దాన్ని ట్రాన్సాక్షన్ మళ్ళీ ఒకసారి చేయండి. లేని పక్షాన 2026 ఏప్రిల్ 1వ తారీఖు తర్వాత అవన్నీ బ్లాక్ అయిపోతాయి. అవి మళ్ళీ మీరు రెన్యువల్ చేయాలంటే, ఆ అకౌంట్ రెన్యువల్ చేయాలంటే ఎంతో కొంత ఫైన్ పెనాల్టీ విధిస్తుంది. ఏదైతే ఆ బ్యాంక్ ఉంటుందో ఆ బ్యాంక్ హోల్డర్స్ అకౌంట్ హోల్డర్స్ని మీద ఫైన్ వేస్తుంది. అంటే మీరు 6 నెలల నుంచి యూజ్ చేయకపోయినా, సంవత్సరం నుంచి యూజ్ చేయకపోయినా, లేకపోతే 3 సంవత్సరాల నుంచి యూజ్ చేయకపోయినా, ఎన్ని సంవత్సరాల నుంచి యూజ్ చేయట్లేరు అనే దాన్ని బేస్ చేసుకొని మీకు ఫైన్ అనేది ఉంటుంది. అదేవిధంగా పీపీఎఫ్ ఎవరైతే కట్ ఉంటాయి కదా, ఆ పీపీఎఫ్ ఉన్న వాళ్ళు కూడా ₹100 డిపాజిట్ చేయాలి పీపీఎఫ్ నుండి, లేదంటే అవి కూడా బ్లాక్ అయిపోతాయి. దానికి కూడా ఫైన్ ఉంటుంది, ₹500 ఫైన్ ఉంటుంది. అదేవిధంగా ఏదైతే ఎన్పిఎస్ ఉంటుందో, నేషనల్ పెన్షన్ స్కీమ్ ఉంటుంది కదా, ఎన్పిఎస్ ఉన్న వాళ్ళు వారు కూడా ఇయర్లీ ₹1000 డిపాజిట్ చేయాలి ఆ ఎన్పిఎస్ స్కీమ్ కింద. లేని పక్షాన అవి కూడా బ్లాక్ అయిపోయి దానికి కూడా పెనాల్టీ ఉంటుంది. అది ₹1000 ఉంది. నెక్స్ట్ వచ్చేసి సుకన్య యోజన స్కీమ్ ఉందో దాని కింద మినిమం డిపాజిట్ కింద ప్రతి ఇయర్ ₹250 అనేది డిపాజిట్ చేయాలి, లేకపోతే అది ₹50 ఫైన్ పడుతుంది. ఇంకా కొత్త పాన్ కార్డు విషయానికి వస్తే, పాన్ కార్డు ఎవరైతే అప్లై చేసుకోలేదో ఇప్పుడు ఏమైనా అవకాశం ఉంటే మార్చి 31 వరకు అప్లై చేసుకోండి. లేని పక్షాన ఏప్రిల్ 1 తర్వాత ఈ పాత ఫారంలన్నీ రద్దయి కొత్త ఫారంలు వస్తాయి. దానివల్ల గతంలో ఆధార్ కార్డు మాత్రమే తీసుకునేది మీకు డేట్ ఆఫ్ బర్త్ వ్యాలిఫికేషన్ కోసం. ఇప్పుడు ప్రస్తుతం ఆధార్ కార్డుతో పాటు అదనపు కూడా ఇంకా వేరే ఐడి ప్రూఫ్ కూడా అడుగుతుంది. అదనపు ఐడి ప్రూఫ్ అంటే డేట్ ఆఫ్ బర్త్ ఉండదు, అది కూడా మీ స్టడీ సర్టిఫికేట్లు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అట్లాంటివి అడుగుతుంది. దీనికోసం అదేవిధంగా మీరు ఏదైతే పాన్ కార్డు మీద గతంలో మీరు చూజ్ చేసుకునేది, మీ పేరు ఏ విధంగా రావాలి పాన్ కార్డులో అని చూజ్ చేసుకునేది, ఇప్పుడు ప్రస్తుతం అలా లేదు. కొంతమంది సర్టిఫికేట్లో ఎలా ఉంటుందంటే ఇంటి పేరు ముందు ఉంటుంది, తర్వాత పేరు ఉంటుంది, లేదా ఇంటి పేరు వెనక్కుంటుంది, ముందు పేరు ఉంటుంది. అట్లా మనం పాన్ కార్డులో కూడా అట్లా డిసైడ్ చేసుకునే వాళ్ళం. ప్రస్తుతం అలా కాదు, మీ ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా వస్తుంది. సో ఇది ముందు ఎవరికైనా అవకాశం ఉంటే ఇప్పుడే అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ. మరిన్ని అలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.